నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 17వ భాగాన్ని విందామా? ఇంటి ముందు వైపు పాలేరు వీరన్న నవారు మంచాలను బయట వేసి నవారు బిగిస్తున్నాడు. పెరటి వైపు గుమ్మం తలుపు లోపలికి గడియ వేసి ఉంది. అంటే వెనక వీధి నుండి రావడానికి లేదు. ఎలా వచ్చాడు? అర్థం కాలేదు. బిత్తరపోయి చూస్తూ ఎలాగో మెల్లగా గొంతు పెగుల్చుకుని ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? ఇంట్లో ఎవరూ లేరు అన్నాను. ఎలా వచ్చానంటే సింపుల్గా అలా గోడ దూకేసి వచ్చాను. ఎవరినానంటే గోడ దూకి వచ్చే వాళ్ళని దొంగ అనే కదా అంటారు. ఇంట్లో ఎవరూ లేరని నాకు తెలుసు. మీ నాన్న రచ్చబండ దగ్గర, అమ్మ చెల్లి పేరంటానికి. నేను చురుగ్గా చూసి ఇంతకీ నువ్వెవరు, ఏం కావాలి అడిగాను. ఎవరూ లేరని తెలిసే వచ్చానంటున్నాడు. ఏ బాపత మనిషి ఉంటాడు? ఈ ఊళ్ళో ఇలా ఇంట్లోకి వచ్చి అల్లరి చేసే ధైర్యం ఎవరికీ ఉండదు. దొంగనే ఏం కావాలి అని అడిగేంత మంచి అమ్మాయి అన్నమాట. అడిగినవన్నీ లిస్టు ప్రకారం మూటగట్టి ఇచ్చేస్తావా? పక్కున నవ్వాడు. ఇంటి వరకు కూడా తెచ్చిస్తాను అనాలనిపించింది. కోపాన్ని తమాయించుకుని చిరాగ్గా చూశాను. ఒక్క నిమిషం తర్వాత అంటూ నిట్టూర్చాడు. గుర్తుపడతావేమోనని ఆశపడ్డాను. సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను. చిన్నప్పటి శ్రీరామచంద్రుణ్ణి అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తూ, చిన్నప్పటి అంటే అది మీ ఇంటి పేరా అని అడిగాను. మళ్ళీ పెద్దగా నవ్వాడు. సరే, ఈ రూట్ వర్కౌట్ కాలేదు కానీ చిన్నప్పుడు నీకు ఇష్టమైన వెన్నుండలు చేసే అత్తయ్య గుర్తుందా అని అడిగాడు. అప్పుడు గుర్తుకొచ్చింది. సత్యం మావయ్య, అరుంధతి అత్తయ్య, వాళ్ళ అబ్బాయి రాజు, సమీర్ రాజు. ఇతనా? సంభ్రమంగా చూశాను. నువ్వు రాజు అవునా? మొహమాటంగా మెల్లగా అన్నాను. జన్మ తరించింది. వెన్నుండల పుణ్యమా అని గుర్తుపట్టావు. అతని మొహంలోకి వెలుగొచ్చింది. చిన్నప్పుడు చెన్నూరు వెళ్ళినప్పుడు మనమందరం వాళ్ళింటికి వెళ్తుండేవాళ్ళం. వాళ్ళింటి ముందు చాలామంది పిల్లలు పోగయ్యేవాళ్ళు. అందరం ఏవో ఆటలాడేవాళ్ళం. గుర్తుంది కదూ? నేను అత్తయ్య పక్కన కూర్చుంటానంటే ఒప్పుకునేది కాదు. ఒళ్ళోనే కూర్చోబెట్టుకునేది. ఒకసారి తను పెట్టిన వెన్నుండలు తిని బాగున్నాయని మళ్ళీ అడిగానని, ఇంకా ఎప్పుడు నేను ఊరికొచ్చినా అవి తప్పకుండా చేసి పెట్టేది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా అత్తయ్య చేసే ఆ వెన్నుండల రుచి నాకు బాగానే గుర్తుంది. కాసేపట్లో నాన్న వచ్చేస్తారు అని చెప్తుంటే రాజు మధ్యలోనే, లేరని తెలిసేగా వచ్చాను, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నేను వెళ్ళిపోతాలే అన్నాడు. ఎందుకలా ఆశ్చర్యంగా అడిగాను. ఆ గత చరిత్ర, ఆ యుద్ధాలు, కారణాలు అవన్నీ మనకు అనవసరం. నన్ను ఇక్కడ చూస్తే మీ నాన్నకి బీపీ పెరిగిపోతుందనేది మాత్రం నిజం. మా అమ్మ నిన్ను ఒకసారి చూడాలని ఉందంటే రమ్మని చెబుదామని వచ్చాను. మామయ్య పర్మిషన్ మాత్రం నీకు దొరకదు. మా ఇల్లు నీ ఫ్రెండ్ సుందరి వాళ్ళ ఇంటి పక్కనేగా. వాళ్ళకి మాకు పెరటిగోడకి గుమ్మం ఉంది కాబట్టి నువ్వు అలా రావచ్చు. ఎవరైనా చూసి ఈ న్యూస్ మీ నాన్నకి చేరవేసే అవకాశం ఉండదు అన్నాడు. రాజు వాళ్ళ ఇంటికి వెళ్తానంటే నాన్న ఎందుకు అంగీకరించడు? రాజు వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మామయ్య ఊరికి వెళ్ళిపోయారు. ఈ మధ్య తిరిగి వచ్చారు కాబోలు. ఇంతలో ఏం గొడవలు వచ్చాయో. అమ్మ కోసం రేపు మధ్యాహ్నం వస్తావా మళ్ళీ అడిగేసరికి అప్రయత్నంగా సరేనని తల ఊపాను. అయితే నేను వెళ్ళొస్తా అని గడ్డుమేటికి అటుపక్క పెట్టాడు కాబోలు పొడుగాటి కర్ర తీసుకుని రివ్వున గోడ దూకేశాడు. నిజంగానే గోడ దూకే వచ్చాడన్నమాట. హై జంప్లో బాగా ప్రాక్టీస్ ఉంది కాబోలు. ఆశ్చర్యపోతూ నేను అలా నిలబడి ఉండగానే మళ్ళీ అలాగే గోడ దూకొచ్చాడు. నాకు అర్థం కాక ఎందుకు ఏమిటి అని అడగబోతుండగా, వచ్చేటప్పుడు గోడ దూకొచ్చినా కానీ వెళ్ళేటప్పుడు పెరటి కుమ్మం గెడ తీసుకుని వెళ్ళిపోవచ్చుగా అని ఆలోచన వచ్చి మళ్ళీ వచ్చాను అంటూ అటు వెళ్ళి గుమ్మం గెడదీసి వెళ్ళబోతూ ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసి తమాషాగా నవ్వాడు. చిత్రమైన మనిషిలా ఉన్నాడే నవ్వుకున్నాను. గోడ దూకటం విచిత్ర విన్యాసంలా అనిపించింది. ఆ రాత్రి యథాలాపంగా అడిగినట్లుగానే అమ్మను వాళ్ళ సంగతులు అడిగాను. అంతా పోగొట్టుకుని ఊరు వదిలి వెళ్ళిన ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చారు. రాజు బాగానే చదివేట కానీ ఉద్యోగం చేయనని వ్యవసాయమే చేస్తానన్నట్ట. కౌలుకు చేస్తున్నాడని అన్నారు. ఒకప్పుడు అంత బాగా బ్రతికిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అరుంధతిని పలకరించి వద్దామంటే నాన్న వీల్లేదన్నారు. తెలుసుగా, వద్దన్న పని చేస్తే ఎంత కోపం వస్తుందో. అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పింది. వివరంగా చెప్పలేదు. అక్కడితో సంభాషణ ఆపేసింది. నాన్నకు అంత ఇష్టం లేనప్పుడు తెలియకుండా నేను మాత్రం వెళ్ళటం ఎందుకులే అనుకున్నాను. మర్నాడు సుందరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సుందర్ని మా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఏం వచ్చాయని అడిగాను. నాకేం తెలుసు
అంటూ మాట దాటవేయబోయింది కానీ తన మొహం చూస్తుంటే తెలుసనే అనిపించింది. చెప్పడానికి సంకోచిస్తోందనిపించి 2-3 సార్లు అడిగాక అప్పుడు చెప్పింది. పెద్దవాళ్ళు చెప్పుకునే మాటలను బట్టి నాకు తెలిసిన సంగతులను చెప్తున్నా. మీ నాన్న, రాజు వాళ్ళ నాన్న సత్యం గారు, భద్రయ్య గారు కలిసి పండ్ల వ్యాపారం అంటే ఎగుమతి చేయడం మొదలుపెట్టారట. ఇంకా ఏవో కూడా ఉన్నాయట. 1 సంవత్సరం తర్వాత మీ నాన్న తన వాటా లాభంతో సహా తీసేసుకుని వ్యాపారం నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత భద్రయ్య సరిగా లెక్కలు చెప్పకుండా చేసిన మోసంతో సత్యం మావయ్యకి బాగా అప్పులు పెరిగిపోయాయి. ఆస్తి అంతా అప్పుల వాళ్ళకే సరిపోయేట్లుందని అరుంధతి అత్తయ్యకు పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బుతో కొన్న 15 ఎకరాల పొలమైనా మిగల్చాలని ఆ పొలాన్ని మీ నాన్న పేర సత్యం మావయ్య రాసిచ్చారంట. మిగతా ఆస్తులన్నీ అమ్మి అప్పుల వాళ్ళకి తలా కొంతగా తీర్చేశాక కొన్నాళ్ల తర్వాత మీ నాన్న పొలం సత్యం మావయ్యకి స్వాధీనపరచడానికి ఇష్టపడకుండా నాకు రావాల్సిన బాకీ కోసమే ఆ పొలం నాకు రాసిచ్చారంటూ ఎదురు తిరిగారట. అరుంధతి అత్తయ్య అన్నయ్యలు వచ్చి ఊళ్ళో నలుగురు ముందు మీ నాన్నని తిట్టి నీలాంటి వాడిని రామయ్య అని పిలవడం కూడా పాపమే అని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇక ఈ ఊళ్ళో ఉండలేక వాళ్ళందరూ రాజు వాళ్ళ మామయ్య ఊరికే వెళ్ళిపోదామని బయలుదేరారట. ఊరి పొలిమేరలు దాటుతుండగానే సత్యం మావయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అగ్రికల్చరల్ ఎంఎస్సి చదివినా ఈ ఊరి మీద మమకారంతో ఇక్కడే వ్యవసాయం చేస్తానని రాజు అత్తయ్యని తీసుకుని వచ్చేశాడు. గొడవలకు కారణం ఇదేనని నేను విన్న కబుర్లు బట్టి అనుకుంటున్నాను. కాసేపటి తర్వాత సుందర్ నవ్వుతూ ఇంకో సంగతి చెప్పింది. మీ నాన్న సత్యం మావయ్య అప్పట్లో బాగా స్నేహంగా ఉండేవాళ్ళుగా. సత్యం మావయ్య వాళ్ళ నాన్న పేరును సోమరాజుగా కొడుకు నామకరణం చేస్తుంటే మీ నాన్న అభ్యంతరం చెప్పారట. నాకు కూతురు పుడితే వీడే నా అల్లుడు అవుతాడు, ఈ పాతకాల పేరు పనికిరాదంటూ సమీర్ రాజు అని మార్చి పెట్టించారట. నువ్వు పుట్టకముందు ఒకరికి, పుట్టాక ఇంకొకరికి వాగ్దానం అయిపోయావని ఎవరో సరదాగా చెప్పుకుంటుంటే విన్నాను అంది సుందరి. సుందరి మాటలు విన్నాక అరుంధతి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలనే అనిపించింది. మీ నాన్నకి తెలిస్తే గొడవ అవుతుంది, వద్దు అంది సుందరి. ఎప్పుడో జరిగిన గొడవకి ఇప్పుడు రాజు అత్తయ్యలపై నాన్నకి ఎందుకు ఇంకా కోపం? నాకు సందేహం వచ్చింది. ఎందుకంటే రాజు వచ్చే వరకు మీ నాన్నే ఊరికి పెద్ద, తన మాటకి తిరుగులేదు. ఇప్పుడు అందరూ రాజు వెంటపడుతున్నారు. రాజు నిజంగా ఊరికి నాయకుడైపోయాడనుకో. కొంతమంది పెద్దల్ని, కొందరు కుర్రాళ్ళని కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు. పొలం గట్ల దగ్గర వచ్చే తగాదాల దగ్గర నుండి ఏ రకమైన సమస్యలు వచ్చినా కొట్లాట్లకు దిగకుండా, కోర్టులకు ఎక్కకుండా సంఘం ద్వారానే పరిష్కరించుకోవాలనే నియమానికి ఊరి వాళ్ళందరినీ ఒప్పించాడు. చిన్న రైతులు పొదుపు చేసుకోవడానికి, రుణాలు తీసుకోవడానికి సహకార బ్యాంకు, లైబ్రరీ కూడా ఏర్పాటయ్యాయి. రాజు వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే కుర్రాళ్లలో ఎంత ఉత్సాహం వచ్చిందనుకున్నావు? రచ్చబండ దగ్గర నాటకాలు, పాటలు, ఎన్ని ప్రోగ్రాంలో అన్నింటికీ రాజే నాయకుడు. సొంతంగా రాజే అన్నీ రాస్తాడు తెలుసా? సుందరి ఉత్సాహంగా చెప్పుకుపోతుంటే ఆశ్చర్యంగా విన్నాను. సుందరి వాళ్ళింటి పక్క ప్రహరీ గోడకున్న గుమ్మం నుండి రాజు వాళ్ళింటికి వెళ్ళేసరికి వెనక వరండాలో పడుకుని ఉన్న అరుంధతి అత్తయ్య లేచి ఎదురొచ్చింది. ఆప్యాయంగా నా చెంపలు నిమురుతూ, చూడటానికి 2 కళ్ళు చాలవన్నట్లుగా చిన్నప్పుడు ఎలా ఉండేదానివో ఇప్పుడు అలాగే ఉన్నావు అంది. అప్పుడే లోపల నుంచి వచ్చిన రాజు, అయితే నా కళ్ళు కూడా అరువు తీసుకుని చూడమ్మా అన్నాడు చిరునవ్వుతో. అయినా కూడా సరిపోవురా అత్తయ్య అనేసరికి అందరం సరదాగా నవ్వుకున్నాం. అత్తయ్య, రాజు చిన్నప్పటి సంగతులు ఏవేవో గుర్తు చేస్తూ మాట్లాడుతుంటే నేను విస్మయంగా వింటూ ఉండిపోయాను. నాకు ఆ సంగతులేవి గుర్తులేవు. అత్తయ్య తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏవో తినిపించటం, ఇంటి ముందు పిల్లలతో ఆడుకోవడం, ఇవే లీలగా గుర్తున్నాయి. అత్తయ్య ఏదో తెస్తానంటూ లోపలికి వెళ్ళింది. నేను మెల్లగా నసుగుతున్నట్లుగా రాజుతో, మా నాన్న చేసిన అన్యాయం వల్లనే సొంత భూమి అంటూ లేక ఇలా కౌలు చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాన్న మీద కోపంగా ఉంది కదూ అన్నాను. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. అప్పుల వాళ్ళ దగ్గర నుండి కొంతైనా దక్కించుకుందామని మా నాన్న తెలివితేటలు చూపించాడు. అంతకన్నా తెలివిగా మీ నాన్న ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సరిపోయిందిగా, దీనికి కోపతాపాలెందుకు? అమ్మ కూడా మునపట్ల 2 కుటుంబాల మధ్య స్నేహము, రాకపోకలు ఉంటేనే బాగుంటుందని అనుకుంటోంది. నువ్విలా ఎవరి పొలాలనో కౌలుకు చేయడం నాకు బాధగా ఉంది అన్నాను. రాజు చిన్నగా నవ్వాడు. కొంచెంగా నా దగ్గరకు వంగి,
నీకో విషయం చెప్పనా? మాకు హైదరాబాదులో ఉన్న 2 ఇళ్ల మీద వచ్చే అద్దెలతో దర్జాగా జరిగిపోతుంది. కాకపోతే సొంత ఊరి మీద మమకారంతో వచ్చాను ఇక్కడకు, అంతే అన్నాడు. హైదరాబాదులో 2 ఇళ్ళు అంటే పర్వాలేదు, బాగానే ఉంది అనుకుంటూ నిజమా అన్నాను. 4 ఏళ్ల క్రితం ద్రాక్ష తోటల మీద వచ్చిన ఆదాయంతో కొన్నాను అనేసరికి నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. ద్రాక్ష తోటలు ఉన్నాయా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాను. చదువుకుంటూనే ఏం వ్యాపారాలు చేసి ఎలా సంపాదించాడు? వాళ్ళ మామయ్యల తోడ్పాటు అయి ఉంటుందనిపించింది. ఉన్నాయి, కడపలో ఉన్న సినిమా హాల్ మీద వచ్చే ఆదాయాన్ని సపరేట్గా ఉంచి దాంతో కొన్నాను కూల్గా చెప్పాడు. నా ఆశ్చర్యం రెట్టింపైంది. సినిమా హాల్ కూడా ఉందా? మరి ఇదేమిటి ఇన్ని ఆస్తులు పెట్టుకుని ఇలా? రాజు నిట్టూర్చాడు. చెప్పానుగా, సొంత ఊరి మీద ఉండే మమకారం అలాంటిది. చూస్తుండు, సంవత్సరం తిరిగేసరికల్లా ఈ ఊళ్ళో ఉన్న భూముల్లో సగం నేనే కొనేస్తాను ధీమాగా అన్నాడు. ఈ విషయాలేవి రాజు ఊళ్ళో ఎవరికీ చెప్పలేదనుకుంటా. అందుకే సుందరికి తెలిసి ఉండదు. ఇంతలో అత్తయ్య అప్పుడే నెయ్యితో కలిపి చేసింది కాబోలు సున్నుండల్ని ఒక ప్లేట్లో 2 దోర జామకాయల్ని చాకుని తెచ్చి అక్కడ పెట్టింది. ఒక సున్నుండని తీసుకుని తింటూ, నీకు నిరాడంబరంగా ఉండడం ఇష్టమైతే అవ్వచ్చు, కానీ ఇల్లు కొంచెం బాగు చేయించటం, అత్తయ్యకు బంగారం కొనడం ముఖ్యమేగా. ఇన్ని ఆస్తులుండి కూడా రాజుతో నేను అంటుంటే అత్తయ్య ఆస్తులేమిటమ్మా అని అడిగింది. లిస్టు చెప్పాను, ఇళ్ళు, ద్రాక్ష తోటలు, సినిమా హాలు అంటూ. అలా చెప్పావా అంది అత్తయ్య రాజు వైపు చూస్తూ. రాజు పక్కున నవ్వేశాడు. అవన్నీ ఎక్కడో అక్కడ ఉన్నమాట నిజమేగా, కాకపోతే నావి కావడానికి కొంచెం టైం పడుతుంది. నాకేం తొందర లేదు. అవన్నీ ఉన్నా కూడా నేను ఇలాగే కష్టపడుతూ ఉంటాను. అసలు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నావే అనుకుంటాను. ప్రత్యేకంగా నాకే కావాలి అన్న తపన దేని మీద లేదు. ఉంటే మాత్రం ఎంతైనా కష్టపడి సాధిస్తాను. ఈ ఊళ్ళో ఉన్న పొలాలన్నీ నావే. నేనే అందరికీ కౌలుకిచ్చానని అనుకుంటూ ఉంటాను అంటూ మళ్ళీ నవ్వాడు. నాకు నవ్వొచ్చింది. అత్తయ్య చిరునవ్వుతో, ఏమీ లేదనే దిగులు వీడికొండదు, నవ్వుతూ బ్రతికేస్తాడు. చదువు ఉంది, కష్టపడగలిగే వయసు ఉంది, అందుకే నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను అంది. అత్తయ్య మళ్ళీ మా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయింది. అప్పట్లో అందరూ ఎంత సఖ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళమో అంటూ ఏదో చెబుతోంది. అత్తయ్య తెచ్చిన చాకుతో జామకాయ కోయబోయాను. ఓణి చెంగును గట్టిగా చుట్టి అబ్బా అన్నాను. తెగిందా? ఇద్దరు ఒక్కసారే ఆదుర్దాగా అన్నారు. బాగా తెగిందా? అంత బాధగా మొహం పెట్టావు? రాజు ఆరా తీశాడు. రాయడానికి మందేమైనా ఉందా? అత్తయ్య రాజుని అడిగింది. చెంగును అరిచేయంతటికి కూడా బాగా చుట్టేస్తూ, నాకు చిన్న గాయమైనా సరే రక్తం ఆగదు, సిజోనియా అని ఏదో పేరు చెప్పారు. ఈ జబ్బు 1,00,000 మందిలో ఒక్కరికే వచ్చే అవకాశం ఉందట. రోజు టాబ్లెట్ వేసుకోవాలి. 2 రోజులుగా వేసుకోలేదు, అందుకే కంగారుగా ఉంది బొంగురు గొంతుతో చెప్పాను. అంత ప్రమాదకరమా? అత్తయ్య గాబరాగా అంటే, ఆ జబ్బు పేరు ఎప్పుడు వినలేదే అని రాజు అన్నాడు. 1,00,000 మందిలో ఒకరికి వచ్చే రోగం పేరు అందరికీ తెలుస్తుందా? ఆ మధ్య లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేసిన టెస్టుల్లో ఇది బయటపడింది. ఎన్నాళ్ళు బ్రతుకుతారో కూడా చెప్పడం కష్టమే అన్నారు. తల వంచుకొని మెల్లగా అన్నాను. నేను తలెత్తి చూసేసరికి ఇద్దరి కన్నుల్లోనూ నీటిపొర. నేను విస్మయంగా చూస్తుంటే రాజు నా 2 భుజాలు పట్టుకుని గట్టిగా ఊపేస్తూ, ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు. ఇంత చిన్నపిల్లవు, నీకు ఈ జబ్బులేమిటమ్మా? అత్తయ్య కళ్ళల్లో చేరిన నీరు చెంపల మీదుగా జారింది. రాజు వైపు చూస్తూ, అబద్ధమే ఉంది, మరణం మనల్ని వెన్నంటే ఉంటుందని, ఎప్పుడు కబళిస్తుందో తెలియదనే మాట నిజమేగా. నీకైనా అంతేగా. అదే అన్నాను. ఇప్పుడో ఎప్పుడో ఎన్నేళ్ల తర్వాతనో ఏదో నోటికొచ్చిన పేరు చెప్పాను, కానీ అలాంటి జబ్బేమీ లేదు. అసలు నా వేలు కొంచెం కూడా తెగలేదు అని చేతికి చుట్టిన చెంగు విప్పేశాను. లేకపోతే అల్లరి చేయడానికి, ఆట పట్టించడానికి నీకే కాపీరైట్ ఉందనుకున్నావా? భలే నమ్మేశావు కదూ అంటూ పెద్దగా నవ్వాను. నేను నమ్మలేదు, నిట్టూర్చాడు. అబద్ధాలు చెప్పకు, నీ కళ్ళల్లో నీళ్లు చూడలేదనుకున్నావా? మళ్ళీ నవ్వాను. పరిహాసానికైనా సరే తట్టుకోలేక తల అటుపక్కకు తిప్పుకున్నాడు. అత్తయ్య నా చేతులు పట్టుకుని, తప్పమ్మా, సరదాకైనా అలాంటి మాటలు మాట్లాడకూడదు, పెద్దవాళ్ళం విని తట్టుకోలేము అంది. నేను నవ్వినా కానీ వాళ్ళిద్దరూ సీరియస్గానే ఉన్నారు. నేను తమాషాగా అన్న మాటలకే వాళ్ళిద్దరూ అంతలా కదిలిపోవడం నన్ను విస్మయపరిచింది. వాళ్ళిద్దరూ ఇంకా ఆ మూడ్లోనే ఉండేసరికి మాట మారుస్తూ, అయితే రాజు, నీకేదైనా కావాలని అనుకుంటే తప్పకుండా సాధిస్తావన్నమాట.
నీ మీద నీకు అంత నమ్మకమా అడిగాను. అవును, కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పిన పెద్దల్ని నమ్ముతాను చిరునవ్వుతో అన్నాడు. అత్తయ్యకి వెళ్ళొస్తానని చెప్పి గుమ్మం దగ్గరకు వచ్చాక అప్పుడు గుర్తుకొచ్చి నా వెనకే వస్తున్న రాజును, నిన్న చిన్నప్పటి శ్రీరామచంద్రుణ్ణి అని ఏదో చెప్పావు, ఏమిటి అని అడిగాను. రాజు పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. అది అది అని నసుగుతుంటే, అదొక గతకాలపు కథ, మనకు అనవసరం, మర్చిపోవడం మంచిది అని మాత్రం చెప్పకు అన్నాను నిన్నటి రాజు మాటలను గుర్తు తెచ్చుకుని అనుకరిస్తూ. అలా చెప్పను, ఎందుకంటే నిజంగా అది నేను మనసులో మళ్ళీ మళ్ళీ స్మరించుకునేంత కమనీయమైన కథ కాబట్టి. నిజంగానా? అయితే చెప్పు అన్నాను. ఇప్పుడు కాదు, నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు అన్నాడు. నేను మళ్ళీ అప్రయత్నంగా అన్నాను. చాలా సంవత్సరాలైందని నాన్నకి ఇష్టం లేదని తెలిసినా ఇప్పుడు వచ్చాను కానీ మళ్ళీ ఎలా రాగలను అనుకున్నాను. నా సంశయం గమనించి కాబోలు రాజు అన్నాడు, సరే నీ ఇష్టం, ఆ కథ వినాలనుంటే రా. ఒక నిమిషం ఆగి నేను బయటకు అడుగు వేస్తుంటే, నిజంగానే అది ఒక కమనీయ కథ అంటూ నవ్వాడు. తమాషా చేస్తున్నాడు అనుకుంటూ నేను నవ్వుకుని వచ్చేశాను. ఆ తర్వాత అమ్మని మాటల మధ్య అడిగాను, ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు నిజమేనా? నాన్న సత్యమావయ్య రాసిన భూమిని తిరిగి ఇవ్వలేదటగా? ఏదో అప్పుడు అలా జరిగిపోయింది. అరుంధతి అన్నయ్యలు కూడా తక్కువ వాళ్ళు కాదు, చాలా గొడవ చేశారు. ఎన్ని శాపనార్థాలు పెట్టారో. ఊళ్ళో వాళ్ళు కూడా వాళ్ళ పక్షమే అన్నట్లుగా అప్పటి నుండేగా రామయ్య అన్న మాట లేకుండా పిలుస్తున్నారు అంటూ నిట్టూర్చింది. రాజు వాళ్ళకి నాన్న వలన అన్యాయం జరిగిందన్నది నిజమేనని అమ్మ కూడా అంగీకరించినట్లుగా మాట్లాడటంతో నాకు రాజు పట్ల సానుభూతి పెరిగిపోయింది. అందుకనో రాజు చెప్తానన్న శ్రీరామచంద్రుడి కథ ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతో చెప్పలేను కానీ మొత్తానికి అత్తయ్య వాళ్ళింటికి మళ్ళీ వెళ్లకుండా ఉండలేకపోయాను. నేను వెళ్ళినప్పుడు అత్తయ్య గదిలో నిద్రపోతోంది. రాజు మొహంలో ఆనందం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. రాజు గదిలో కాగితాల కట్టల్ని, పుస్తకాల దొంతరల్ని పరిశీలనగా చూస్తూ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, శ్రీరామచంద్రుడి కథ ఏమిటో అన్నాను. నిజంగా రామకథ చాలా గొప్పది, నిన్ను మళ్ళీ రప్పించింది సంతోషంగా అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచాడు. మనసు తెరపై ఏ అపురూప దృశ్యం కదలాడిందో కానీ రాజు మొహం తళతళలాడింది. అప్పుడు రాజు చెప్పిన కథ ఏమిటో తెలుసా బావా? చెన్నూరులో మన చిన్నప్పుడు శ్రీరామనవమి రోజుల్లో రామాలయం ముందు కోటయ్య మాస్టారు మనందరితో వేయించిన చిన్న నాటకం సంగతి. సీతా కళ్యాణం అట. నాకైతే ఏమీ గుర్తులేదు. నేను సీత, నువ్వు రాముడు, రాజు రావణాసురుడు. ముఖ్యమైన పాత్రలు ఇవి. అరుంధతి అత్తయ్య తన పట్టు చీరను సగానికి కత్తిరించి నాకు చీరగా కట్టి సీతగా అలంకరించి తనే నన్ను ఎత్తుకుని వచ్చి బెంచీలతో తయారు చేసిన స్టేజీ మీద నిలబెట్టిందట. రాముడి వేషంలో నువ్వు ఒక చివరుంటే రాజు రావణాసురుళ్ళ స్టేజీ మధ్యకి వచ్చాడు. పూలదండ పట్టుకుని నిలబడ్డ నా ఎదురుగా ఉన్న మాస్టర్ తయారు చేసిన ధనుస్సును విరవలేనట్లుగా రాజు నటిస్తే తర్వాత నువ్వు వచ్చి విరవాలి. కానీ రాజు ధనుస్సును విరిచేశాట. నేనేమో తెలియక రాజు మెళ్ళలో దండ వేసేస్తే మాస్టర్ వచ్చి ఇదేంటని గోలబెట్టి దండ తీసేయబోతుంటే రాజు తీయనంటూ మొండికేశాట. నేను విరవలేకపోతేనేగా విష్ణు వచ్చి విరిచేయాలి. నేను విరిచాను కాబట్టి నాకే దండ వేయాలి. నేనే శ్రీరామచంద్రుణ్ణి, విష్ణు కాదు అని గొడవ చేస్తుంటే మాస్టారు తల పట్టుకున్నారట. చిన్నపిల్లలంతా చప్పట్లు, చూడటానికి వచ్చి కూర్చున్న పెద్దలంతా నవ్వులు. నేను కూడా మాస్టార్తో రాజు దండ కావాలంటున్నాడుగా, ఇచ్చేయండి మాస్టారు అని ముద్దు మాటలతో చెప్పేసరికి ఏం చేయాలో తోచక ఇక అక్కడితో ముగించేశారట. రాజు నేనే శ్రీరామచంద్రుణ్ణి అంటూ గెంతులు వేశారట. నేను తన మెళ్ళలో దండ వేసిన దృశ్యం ఎప్పటికీ చెరగని విధంగా తన మనసులో ముద్రించుకుపోయిందని, ఆ సంఘటనని స్మరించుకోవడం అప్పటి నుండి తనకిష్టమైన వ్యాపకంగా మారిందని రాజు చెప్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంతలోనే రాజు డ్రాయర్ సొరుగులాగి కొన్ని కాగితాలని నా చేతికిచ్చి నాకు కొంచెం కొంచెంగా బొమ్మలు వేయడం వచ్చిన దగ్గర నుండి నా చిన్నారి నేస్తం ఇప్పుడు ఎలా ఉంటుందో, ఎంత పొడవై ఉంటుందో అని ఊహిస్తూ అప్పుడప్పుడు వేసినవి అన్నాడు. నా పోలికలు లేకపోయినా కానీ వయసు తారతమ్యాన్ని చూపిస్తూ రకరకాల భంగిమల్లో ఉన్న ఆ రేఖాచిత్రాలను చూస్తూ నిర్విణ్ణురాలినైపోయాను. కొన్ని బొమ్మల క్రిందో వెనకో చిన్న చిన్న కవితలు రాసి ఉన్నాయి. ఒకదాని క్రింద రాసి ఉన్న చిన్న కవిత నాకు బాగా గుర్తుండిపోయింది. నాలోని అణువణువు ఓ వేణువుగా మారగా నిరంతరం నీ నామగానమే చేయనా,
కనురెప్పల కుంచెలతో కంటిపాప తెరపై నీ రూపమే గీయనా? ప్రేమ నిండిన నా మనసే కోహినూర్ కానుకగా నీకే ఇయ్యనా? ఇది 2 రోజుల క్రితం వేసినది అంటూ ఓ కాగితం ఇచ్చాడు. గడ్డి మేటకు ఏటవాలుగా ఆనించి ఉన్న నిచ్చెనపై పడుకుని ఆకాశం వైపు చూస్తూ గడ్డి పరకను కొరుకుతున్నట్లుగా ఉన్న ఆ బొమ్మలో నా పోలికలు బాగానే వచ్చాయి. ముగ్ధురాలినైపోయాను. రాజు మురళి కూడా బాగా వాయిస్తాడని సుందర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ప్రశంసగా చూస్తూ, అమ్మో, నీకిన్ని కళల్లో ప్రవేశం ఉందా? కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం అన్నాను. రాజు నిట్టూర్చాడు. అన్నింటిలోనూ చేయి పెట్టానే కానీ దేనిలోనూ చేయి తిరగలేదు. ప్రవేశమే కానీ నిజం చెప్పాలంటే ప్రావీణ్యం లేదు. నేను రాసేవన్నీ అల్లిబిల్లి పదాలే. గొప్ప కవిత్వం ఉండదు. ఈ గీతలనైనా చూడు, నీ అందంలోని 100వ వంతునైనా పట్టుకోలేకపోయాయి. ఎప్పటికైనా నీ రూపానికి పూర్తి న్యాయం జరిగేలా బొమ్మ గీయగలిగితే అప్పుడు నేను ఓ ఆర్టిస్ట్నేనని సంతోషించవచ్చు. రాజు ఓ అద్భుతంలో అనిపించాడు. వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళకి సలహాలు సూచనలే కాకుండా అవసరమైన వాళ్ళకి సాయం కూడా చేస్తూ ఆ పైన బొమ్మలు వేయడం, రాయడం ఇన్ని చేయగలుగుతున్నాడా? ఉరకలు వేసే ఉత్సాహం ఉంటే ఎన్నైనా చేయగలుగుతారేమో. అత్తయ్య లేచింది కాబోలు నన్ను చూసి ప్లేట్ నిండా వెన్నుండలు పెట్టుకుని వచ్చింది. నువ్వు అసలే నీరసంగా కనిపిస్తున్నావు. ఇలాంటి పనులు కూడా ఎందుకు అత్తయ్యా? మొహమాటంగా అన్నాను. ఇదేమంత పెద్ద పని కాదమ్మా. ఇన్నేళ్ల తర్వాత కనిపించావు. వీటిని బట్టి తనను గుర్తుపట్టావని రాజు అన్నాడు. చిరునవ్వుతో అంది. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైనా సరే చేయగలగటమే ఇష్టంగా ఉంటుంది, అవునా? నేను ప్లేట్ను రాజుకు అందివ్వబోతే నువ్వు ఇష్టంగా తినడం చూడటమే నాకు ఇష్టం అంటూ నవ్వేశాడు. ఎవరో రాజు కోసం వస్తే వాళ్ళ పొలం దగ్గరకు వెళ్ళాలని రాజు అత్తయ్యకు నాకు చెప్పి వాళ్ళతో వెళ్ళిపోయాడు. అత్తయ్య నా దగ్గర కూర్చుని మన ఇంట్లో అందరి గురించి పేరు పేరున అడిగింది. నా చేయి పట్టుకుని ఆప్యాయంగా చూస్తూ, నువ్వు వాళ్ళింటి కోడలు అవుతున్నావు. చాలా అదృష్టవంతురాలివి. కోటీశ్వర్లని అనడం లేదు. వాళ్ళందరూ మంచి మనుషులు. నిన్నెంతో అపురూపంగా చూసుకుంటారని విన్నాను అంది. ఇతరుల్లోని మంచిని గుర్తించడానికి కూడా మంచి మనసు ఉండాలి. అత్తయ్యది నిర్మలమైన మంచి మనసు అనుకున్నాను. కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేశాను. మర్నాడే అత్తమ్మ ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి కారు పంపిస్తున్నాను అంది. కారులో అమ్మ కూరగాయలు అవి సర్దిస్తోంది. ఇంటి వెనక వైపు నుంచి ఎవరో ఫ్లూటు వాయిస్తున్నట్లుగా అనిపిస్తే ఒక్క క్షణం దీక్షగా విన్నాను. నాకు ఏదో ఆలోచన వచ్చి పెరటి గుమ్మం తలుపు తీసుకుని బయటకు వచ్చాను. సన్నటి దారి దాటితే రాయుడు గారి తోట ఉంటుందిగా. అటు 4 అడుగులు వేసి చెట్టు క్రింద నిలబడి అటు ఇటు చూస్తుంటే దబ్బుమన్న శబ్దానికి ఉలిక్కిపడ్డాను. చెట్టు మీద నుండి రాజు దూకాడు. చేతిలో పిల్లను గ్రోగుంది. నా ఆలోచన కరెక్టే అయింది. రాజు వైపు చిరుకోపంతో చూస్తూ, అంత దూకుడు పనికిరాదు అన్నాను. ఈ వయసులో నిదానమూ కుదరదులే అంటూ నవ్వాడు. ఏమిటి చెట్టెక్కి రాగాలాపన మొదలుపెట్టావు? ఊళ్ళోని అమ్మాయిలందరూ గోపికల్లా వచ్చేస్తారనుకున్నావా? వేళాకోళంగా అన్నాను. అందరూ ఎందుకులే, నువ్వు వచ్చావుగా చాలు అల్లరిగా నవ్వాడు. కొంచెం బిడియంగా అనిపించింది. గోపికల ప్రస్తావన చేయకుండా ఉండాల్సిందని అనుకున్నాను. అవును, నువ్వేమిటి ఇక్కడున్నావు? మాట మారుస్తూ అడిగాను. ఇప్పుడు ఈ తోటకి నేనే సొంత అంటూ ఒక్క క్షణం ఆగి కౌలుదారుణ్ణన్నమాట అంటూ నవ్వాడు. మొన్న మధ్య రాయుడు గారు నన్ను ఈ తోటను తీసుకోమంటే చేయటం కష్టమవుతుందని వద్దన్నాను. ఇప్పుడు మనసు మార్చుకుని తీసుకుంటానని నిన్న సాయంకాలమే చెప్పాను. ఎందుకు అలా హఠాత్తుగా మనసు మార్చుకున్నావు? నువ్వే చెప్పావుగా. నేనా? ఆశ్చర్యంగా అడిగాను. అవును. అమ్మ నలుగురిలో మునపట్ల హుందాగా ఉండాలి, బంగారం కొనాలి, ఇల్లు బాగు చేయించాలి, ఇవి నా ప్రథమ కర్తవ్యాలని తమరే గుర్తు చేశారు అంటూ నవ్వాడు. అందుకే ఇంకొంచెం కష్టపడదామని నిర్ణయించుకున్నాను. ఆ పైన ఇంకొక కారణము ఉందిలే అన్నాడు. ఏమిటో అది? అది ఇప్పుడు కాదు, మళ్ళీ కలిసినప్పుడు చెప్తాలే. బాగుంది. ఏది వెంటనే చెప్పవా? వాయిదా వేయడం అలవాటు అనుకుంటాను. ప్రేమించిన అమ్మాయితోనైనా పెళ్ళికి వెంటనే ఒప్పుకుంటాడా, లేక వచ్చే జన్మలో అంటూ వాయిదా వేస్తావా? సరదాగా అన్నాను. అలా శపించక తల్లి. మరోసారి కలుసుకోవాలనే కోరికను తెలియజేయడానికే అలా అన్నాను. ఇంకొక కారణం ఏమిటంటే, ఈ తోట మీ ఇంటి వెనకేగా. ఎప్పుడైనా నిన్ను పిలవాలనుకుంటే ఇదిగో ఇలా వీలవుతుంది కదా అని మురళిని నా కళ్ళ ముందు తిప్పాడు. కథ పేరు కలవారి కోడలు.
రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ కథలోని 17వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.